హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ 5 ఆఫ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్. సో మీకు క్లాస్ 4లో ఏంటంటే ఫోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. థీమ్ సెట్టింగ్స్తో వచ్చిన ఆప్షన్స్ అన్ని ఎలా యాక్సెస్ చేయాలి, వాటిని ఎలా యూస్ చేయాలని చెప్పేసి. సో అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు అవన్నీ ఎలిమెంటరీలో నేర్పిస్తా అని చెప్పాను కదా. సో లిమిటెడ్గా ఒక బేసిక్ ఫోల్డర్ కంటే అంత అడ్వాన్స్డ్ ఫోల్డర్ అవసరం లేదు, బేసిక్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి ఆ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మీకు క్లాస్ 5లో ఎలిమెంటర్ని, సో ఇవాళ మీకు ఈ వీడియోలో ఎలిమెంటర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను గైస్. అసలు వాట్ ఈజ్ ఎలిమెంటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డరు, దాన్ని అసలు ఎలా, ఆ ప్లగ్ఇన్ ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలనేది మీకు యూస్ చేస్తూ చూపిస్తాను అనమాట. ఓకేనా? సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీన్లోకి వచ్చేస్తే చూసుకున్నారు కదా, ఇది మనం ప్రీవియస్గా చేసిన ఇది హెడర్ అనమాట, ఇది ఫూటరు, ఇది వెబ్సైట్ మనం తీసుకున్న థీమ్ ఆస్ట్రా థీమ్కి వచ్చిన వెబ్సైట్. ఓకేనా? సో టెంప్లెట్ లాగా తీసుకున్నది, నేను అదంతా డిలీట్ చేసేసాను. ఈ పేజెస్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నవే. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎలిమెంటర్ ప్లగ్ఇన్ చూపిస్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాష్బోర్డ్కి వచ్చేద్దాము. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ప్లగ్ఇన్స్ పైన క్లిక్ చేద్దాము. సో ప్లగ్ఇన్స్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఇది ఎలిమెంటర్ అనమాట. నేను చెప్పాను కదా మీకు క్లాస్ 2 అనుకుంటా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లగ్ఇన్స్ అన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అసలు అది ఏంటని చెప్పేసి. సో మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్కి అప్డేట్స్ వస్తాయి అనమాట. అంటే మీకు ఆ రోజు క్లాస్ 2లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లగ్ఇన్స్ అని నేను యూజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ అప్డేట్స్ వచ్చినాయి. వీటిని అంటే మీరు మొబైల్స్లో ఎలా అయితే యాప్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారో సేమ్ ఇక్కడ ఇలా కూడా ఇక్కడ ప్లగ్ఇన్స్ కూడా మనము ఎవ్రీ వీక్ కానీ లేదంటే ఎవ్రీ 2 వీక్స్ కానీ ప్లగ్ఇన్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది ఎలిమెంటర్ ప్లగ్ఇన్ గైస్, నేను చెప్తానన్న ప్లగ్ఇన్ ఇదే అనమాట. సో ఇది అప్డేట్ చేయాలి మనం. నేను ఇది ఒకసారి అప్డేట్ చేస్తున్నాను. సో ఇది అప్డేట్ చేసిన తర్వాత సో ఇది అప్డేట్ అయిపోయింది. మీకు చిన్న పాయింట్ చెప్పేస్తాను, అంటే అసలు ఈ ప్లగ్ఇన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్పేస్తాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. WP వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఈ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లగ్ఇన్స్లోకి వచ్చి ఇక్కడ పైన యాడ్ ప్లగ్ఇన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ సెర్చ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేస్తే సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అనమాట. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్, యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ ప్లగ్ఇన్స్ కూడా మీకు చూపించాను, వాటితో పాటు ఏమేమి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంకా ఎలిమెంటర్ యూజ్ అయ్యేవని. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఇది యాక్టివ్లో ఉంది, నేను ఇప్పుడు అప్డేట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మనము ఏదో ఒక ఇక్కడ మనం పేజ్ సెక్షన్లోకి వెళ్ళాలి గైస్. సో మనం ప్లగ్ఇన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము, ఇప్పుడు మనము పేజెస్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే హోమ్, మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ హోమ్ పేజ్లో చూపిస్తాను ఎలిమెంటర్ ఎలా వాడాలనేది. అసలు అంటే సో ఎలిమెంటర్ టూల్స్ అన్ని కూడా మీకు ఏంటంటే నేను హోమ్ పేజ్లో ఎడిట్ చేస్తూ చూపిస్తాను అనమాట. సో మీరు ఇప్పటి వరకు మనము ఏ పేజ్లో కూడా ఎలిమెంటర్తో ఎడిట్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ ఎడిట్ అని చూపిస్తుంది ఏ పేజ్ దగ్గరికి వెళ్ళినా కూడా. అలా కాకుండా మీరు ఎలిమెంటర్తో ఒక్క పేజ్ జస్ట్ చిన్న ఎడిటింగ్ చేసినా కూడా మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పేసి. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ హోమ్ ఎడిట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ పైన మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఇక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేస్తున్నాను గైస్. ఓకేనా? సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అన్ని వచ్చినాయి అనమాట. అంటే ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఓపెన్ అయిపోయింది. సో మనం ఇక్కడ నుంచి ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డర్ గైస్. మీరు ఏదైతే ఎలిమెంటర్ నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ ప్లగ్ఇన్ యూస్ చేసుకొని మీరు కంప్లీట్ వెబ్సైట్స్ కూడా డిజైన్ చేసి డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం అందరూ వాడతారు, నాకు తెలిసిన వాళ్ళందరూ. అంటే నేను చూస్తాను కాబట్టి నాకు తెలిసిన వెబ్సైట్ డెవలపర్స్ కానీ మ్యాక్సిమం అందరూ ఎలిమెంటరే వాడతారు. WP వర్డ్ప్రెస్ డెవలప్ చేసే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఎలాంటి వెబ్సైట్స్ చేసుకోవాలన్నా కూడా, కామర్స్ అయినా నార్మల్గా స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్స్ అయినా కూడా మీకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. అలాగే ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది, అంటే దీనిలో ప్రో వర్షన్ కూడా ఉంటుంది, కానీ మీకు మ్యాక్సిమం ఫ్రీ వర్జన్లోనే అన్ని ఆప్షన్స్ దొరికేస్తాయి. ఓకేనా? సో ఈ ప్లగ్ఇన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ ఎలిమెంటర్ ఆప్షన్స్ అనమాట. మీకు ఇక్కడ కనిపించే పబ్లిష్ కానీ ఇక్కడ కనిపించే ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డెస్క్టాప్, ట్యాబ్ వ్యూ, ఇదంతా మొబైల్ వ్యూ, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు విడ్జెట్స్, గ్లోబల్స్ అని ఉంది కదా. సో విడ్జెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ ఏమో ప్లస్ ఐకాన్. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు 1 by 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోమ్ పేజ్ ఎలా ఉంది, చాలా సింపుల్గా, అసలు ఏం లేదు హోమ్ పేజ్లో. మీకు చెప్పాలంటే చూపిస్తా చూడండి, ఇది మన హోమ్ పేజ్. ఇక్కడ హోమ్ పేజ్ పైన క్లిక్ చేస్తున్నాను, చూశారు కదా హోమ్ పేజ్ లోడ్ అయింది. కానీ హోమ్ పేజ్లో
ఏమీ లేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనము హోమ్ పేజ్‌ని డిజైన్ చేసుకుంటాము. సో, ఇప్పుడు మీరు ఎలిమెంటర్‌కొచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకిక్కడ కనిపించే ఇక్కడ విడ్జెట్ సెక్షన్‌లో ఉన్నాము. మనకిక్కడ విడ్జెట్స్ ఒస్తాయి. మీరిక్కడ ఇమేజెస్ యాడ్ జేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ జేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటర్ అంటే మీకు హెడ్డింగ్ తర్వాత డిస్క్రిప్షన్ ఉంటాయి గదా! స్మాల్ లైన్స్ అవన్నమాట. దాని తర్వాత వీడియోస్ యాడ్ జేసుకోవచ్చు. బటన్స్, కాల్ టు యాక్షన్ బటన్స్ సపోజ్ మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ బటన్ ఉంది గదా! సో, ఇలా బటన్స్ యాడ్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, దాని తర్వాత డివైడర్ అనేది నేను చెప్తాను. దాని గురించి కూడా చెప్తాను స్పేసింగ్ కోసం. ఓకేనా? సో, ఇది కూడా స్పేసర్ సేమ్ అంతే గ్యాప్ రావడం కోసం. సో, తర్వాత గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ అంటే మీరు ఏ వెబ్‌సైట్‌కి వెళ్ళినా కూడా మీకు లొకేషన్ చూపించడానికి వెబ్‌సైట్‌లో ఒక సెక్షన్ అనేది ఉంటది. గూగుల్ మ్యాప్స్ కోసం అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా? సో, దాని తర్వాత ఐకాన్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇవి బేసిక్‌లో ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మిగిలినవి కావాలనుకుంటే సో, మీకు ఇంకా వేరే ప్రో వర్జన్ తీసుకుంటే గనుక మీకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? మీరిక్కడ చూసుకోవచ్చు పోర్ట్‌ఫోలియో గాని, సెర్చ్ ఆప్షన్ గాని, పోస్ట్ గాని, మెనూ గాని, ఫార్మ్స్ గాని. సో, ఇవన్నీ నార్మల్‌గా రావా బ్రో అంటే వస్తాయి. నేను చూపిస్తాను. మీరు ప్రో వర్జన్ తీసుకోనవసరం లేదు. ఓకేనా? సో, నేను అన్నీ మాక్సిమం వీలైనవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను మీకు ఎలిమెంటర్ ఆప్షన్స్ అన్నీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇది ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇటు విడ్జెట్స్ వస్తున్నాయి. అంటే మీకేంటి ఈ సెక్షన్ ఏదైతే కంటైనర్ నేను తీసుకున్నానో, ఈ కంటైనర్ లోపల మీరేమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ ఈ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేస్తే మీరు నార్మల్ క్లిక్ చేయకపోయినా కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో, దాని లోపల కంటైనర్ లోపల ఏవైతే ఎలిమెంట్స్ మీరు యాడ్ చేశారో వాటి సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. మీకు కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్ ఉంది కదా! మీకు ఇక్కడే దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు ఏదైతే కంటైనర్ లోపల ఎలిమెంట్ ఉందో ఆ లోపల ఎలిమెంట్ ఆప్షన్స్ వరకే మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే వస్తాయి. సపోజ్ మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేశాను. మీకు ఇక్కడ ఇమేజ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ సెట్టింగ్స్ వచ్చినాయి. ఓకేనా? సపోజ్ ఇక్కడ చూస్ ఇమేజ్ క్లిక్ చేసి నేను ఏదో ఒక ఇమేజ్ సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఈ ఇమేజ్ తీసుకొని సెలెక్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా? సో, ఈ ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేవన్నీ ఇమేజ్ లార్జ్‌గా ఉండాలా? థంబ్‌నెయిల్ అంత ఉండాలా? లేదంటే మీడియం ఉండాలా? ఇవన్నీ ఏంటంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఇమేజ్ అనే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ సెట్టింగ్స్ వస్తాయన్నమాట ఇక్కడ. మీకు ప్రతి దాని సెట్టింగ్స్ ఇక్కడే వస్తాయి. కాకపోతే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేసుకుంటే హెడ్డింగ్‌కి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయన్నమాట. ఓకేనా? సో, మీకు ఇక్కడ కనిపించే ఆప్షన్స్ అన్నిటి ఆప్షన్స్ ఉండవిక్కడ. మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తాయన్నమాట మీకు. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ ప్యానెల్ మీకు ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అనేది ఏంటంటే అంటే ఇక్కడ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఎడిటింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇమేజ్ సెట్టింగ్స్ వచ్చినాయి. సో, దీన్ని నేను నార్మల్‌గా లార్జే పెట్టేస్తున్నాను. లార్జ్ పెట్టేసి క్యాప్షన్ నన్ ఉంది. మీరు క్యాప్షన్ కావాలనుకుంటే కస్టమ్ క్యాప్షన్ పెట్టేసి దీనికి మీరు క్యాప్షన్ టైప్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ క్యాప్షన్ టైప్ చేసుకోవచ్చు. సపోజ్ హనుమాన్ అని నేను టైప్ చేస్తున్నాను. సో, హనుమాన్ అని నేను టైప్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ హనుమాన్ అని అంటే మీరేంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ మీరు ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటారో దాని సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను 2, 3 టైమ్స్ చెప్పాను. అలాగే దీని కిందే మీకు ఇక్కడ లింక్ అని వస్తుంది చూసారా? ఇక్కడ నన్ ఉంది. ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ పెట్టుకుంటే ఏంటంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఒక యూజర్ మన వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ లింక్ ఇస్తారన్నమాట ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అని. సపోజ్ ఆ ఇమేజ్ పైన ఎవరైనా యూజర్ క్లిక్ చేయాలి అనుకోండి. అంటే సపోజ్ ఆ ఇమేజ్ పైన ఎవరన్నా ఒక యూజర్ వచ్చి క్లిక్ చేస్తే నా వెబ్‌సైట్ లోడ్ అవ్వాలి అనుకోండి. నేను నా వెబ్‌సైట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎవరన్నా వచ్చి ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే నా వెబ్‌సైట్ blueflashmedia.in ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్ లోడ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ లింక్ అది ఇచ్చాను కాబట్టి. ఓకేనా? లేదనుకోండి సపోజ్ మీరు ఒక మూవీకి రిలేటెడ్ రివ్యూస్ రాస్తుంటే మీకు ఇక్కడ బ్లాగ్స్‌లో రాస్తారు కదా! ఆర్టికల్స్ రాస్తారు కదా! మీకు ఆ ఇమేజ్ లింక్ ఆ బ్లాగ్ లింక్ ఇక్కడ ఇచ్చేయొచ్చన్నమాట. మీకు అన్నీ అంటే మీకు నేను కొన్ని పదాలు వాడేవి మీకు అర్థం కాకపోవచ్చు. అవన్నీ మీకు ప్రాసెస్‌లో అర్థమవుతాయన్నమాట. సో, మీరు కామ్‌గా నేను చెప్పేవి అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కరెక్ట్ వేలో తీసుకువెళ్తాను. మీకు వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా నేర్పిస్తానన్నమాట. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేది. సో, కాబట్టి కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వకండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ కంటెంట్‌లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ స్టైల్‌లో ఏముంది అలైన్‌మెంట్ చేసుకోవచ్చు.
లెఫ్ట్కి అలైన్మెంట్ చేసుకోవచ్చు, సెంటర్కి అలైన్మెంట్ చేసుకోవచ్చు, రైట్కి అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇది సెంటర్ పెట్టేస్తున్నాను. దాని తర్వాత విడ్త్ అని ఉంది కదా, ఈ విడ్త్ని కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూసారా ఇప్పుడు నేను విడ్త్ పెంచుతుంటే 100% అనమాట. ఇది నార్మల్గానే 100% తీసేసుకుంటుంది. మీరు ఒకవేళ తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ విడ్త్ అనేది 100% పెట్టేశాను గైస్. సో విడ్త్ అనేది 100% పెట్టేశాను గైస్. సో దాని తర్వాత హైట్ అనమాట. హైట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైకి కిందకి హైట్ ఎంత కావాలి అనేది పెట్టుకోవచ్చు అనమాట. హైట్ 500% వరకు ఉంది. ఇది నార్మల్గా చెప్పాను కదా, డిఫాల్ట్ గానే కరెక్ట్ ఇమేజ్ సైజ్ తీసేసుకుంటుంది. మీరు ఒకవేళ పెంచాలి తగ్గించుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత ఆబ్జెక్ట్ ఫిట్. సో ఈ ఆబ్జెక్ట్ ఫిట్ అలాగే మ్యాక్సీ విడ్త్ ఇవన్నీ మీకు ఇమేజ్ లో కాదు, నేను సెపరేట్ మీకు ఇంకా ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఇది ఎడిట్ చేసేటప్పుడు మ్యాక్సీ విడ్త్ అలాగే ఆబ్జెక్ట్ ఫిట్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని వదిలేస్తాను. అంటే కొన్ని ఆప్షన్స్ వదిలేస్తాను. అవి నేను వదిలేసినట్టు కాదు, అంటే మీకు ఇక్కడ ఇమేజ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయను. అవి కరెక్ట్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుందో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు పడకండి, నేను అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. నేను ఏది మిస్ చేయను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ విడ్త్, అలైన్మెంట్, విడ్త్, హైట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. సో దాని తర్వాత ఒపాసిటీ. మీకు ఒపాసిటీ అంటే ఐడియా ఉంటుంది. ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో ఇది 100%, ఇది 1%. ఓకేనా. ఒపాసిటీ 1 పెట్టేసుకున్నాను. ఓకేనా. సో దాని తర్వాత సిఎస్ఎస్ ఫిల్టర్ అనమాట. సిఎస్ఎస్ ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే మీరు ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎడిటింగ్ ఐడియా ఉంటే కనుక, లేదంటే ఫోటోషాప్ ఐడియా ఉంటే కనుక, మీరు నార్మల్గా బేసిక్ కలర్ కరెక్షన్స్ ఉంటాయి కదా, అవి సింపుల్గా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ బ్లర్ అని ఉంది, బ్లర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని తర్వాత ఆ ఇమేజ్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. అంటే దానిలో హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి అనమాట. సో దాని తర్వాత కాంట్రాస్ట్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ సాచురేషన్ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. హ్యూ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హ్యూ అంటే ఏంటంటే కలర్ అనమాట. సో హ్యూ అంటే కలరు. సో దీన్ని నేను మళ్ళీ రీసెట్ చేసేస్తున్నాను గైస్. ఓకేనా. సో దాని తర్వాత బోర్డర్ టైప్ ఇక్కడ డిఫాల్ట్ ఉంది. సాలిడ్ పెట్టుకుంటే మీకు దాని చుట్టూ బోర్డర్ లైన్ యాడ్ అవుతుంది అనమాట. నేను చూపిస్తా చూడండి, ఇక్కడ లైన్ ఉంది కదా. సో ఇది బోర్డర్ లైన్ వచ్చేసి, బోర్డర్ కలర్ నేను లైన్ బ్లాక్ పెట్టేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, మీకు ఇమేజ్ చుట్టూ బోర్డర్ లైన్ యాడ్ అయిపోయింది, చూసారా. సో ఇలాగా బోర్డర్ లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. అది డబల్ లైన్స్ కావాలా, లేదంటే డాటెడ్గా కావాలా, లేదంటే డాష్డ్ కావాలా, లేదంటే గ్రూవ్ కావాలా. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో దాని తర్వాత నేను ఇది సాలిడ్ పెట్టేస్తున్నాను. దాని తర్వాత బోర్డర్ విడ్త్ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని తర్వాత బోర్డర్ కలర్ ఇప్పుడు చూసారు కదా, బ్లాక్ కలర్ పెట్టేశాను. ఓకేనా. సో దాని తర్వాత బోర్డర్ రేడియస్. సో బోర్డర్ రేడియస్ ఏంటంటే మీకు ఇక్కడ రౌండ్నెస్ వస్తుంది గైస్, కార్నర్స్ లో రౌండ్నెస్ వస్తుంది అనమాట. ఓకేనా. షార్ప్ గా కాకుండా. ఓకేనా. సో నేను ఇది నార్మల్ గా 10 పెట్టేశాను. నార్మల్ గా మనకి టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అన్ని వైపులా. సో 4 కార్నర్స్ మనకి 10% రేడియస్ పెట్టాను. సో దాని తర్వాత బాక్స్ షాడో. సో మీరు ఆన్ చేసుకుంటే చూసారా, ఇక్కడ షాడో యాడ్ అయింది, చూసారా. ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో షాడో యాడ్ అయింది. సో మీరు అది వద్దనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది యాడ్ చేసుకుంటే మీకు దాని షాడో పర్సంటేజ్ హారిజెంటల్ గా ఎంత కావాలి, వర్టికల్ గా ఎంత కావాలి, ఓకేనా, బ్లర్నెస్ ఎంత కావాలి, స్ప్రెడ్ ఎంత కావాలి, ఓకేనా, స్ప్రెడ్ అనేది ఎంత కావాలి. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని మీకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ నేను దాన్ని రీసెట్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు క్యాప్షన్, ఇప్పుడు ఈ ఇమేజ్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాప్షన్ అనమాట. ఇక్కడ హనుమాన్ అని నేను టైప్ చేశాను కదా, క్యాప్షన్ యాడ్ చేసి. సో దాని సెట్టింగ్స్ అనమాట. దీన్ని మళ్ళీ సెంటర్కి పెడుతున్నాను. ఓకేనా. అలాగే దీని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేస్తున్నాను. ఓకేనా. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏమైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. నేను మ్యాక్సిమమ్ సజెస్ట్ చేయను అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా. సో దాని తర్వాత టైపోగ్రఫీ అంటే నేను చెప్పాను కదా, మీరు ఫాంట్ని మార్చుకోవచ్చు. నేను నార్మల్గా హెల్వెట్గా వాడతాను గైస్. సో హెల్వెట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, చూసారా పెరిగింది. ఇంకా కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత Ctrl+Z క్లిక్ చేస్తున్నాను నార్మల్ రావడానికి. ఓకేనా. సో దాని తర్వాత టైపోగ్రఫీలో ఇంకా సైజ్, వెయిట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ హనుమాన్ అని కనిపించే టెక్స్ట్ ఎక్స్ట్రా లైట్ క్లిక్ చేస్తే చూసారా కొంచెం అంటే మీకు బోల్డ్నెస్ పెరుగుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ 100% నుంచి మీకు ఇక్కడ 900 వరకు ఉంటుంది అనమాట. మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు బోల్డ్ పెడితే చూసారా హనుమాన్ అనేది బోల్డ్గా మారింది. సో దాని తర్వాత ఒక్క నిమిషం గైస్. సో దాని తర్వాత డిఫాల్ట్ పెట్టేసుకుంటే డిఫాల్ట్గానే ఉంటుంది.
దాని తర్వాత నార్మల్ పెట్టుకోవచ్చు, తర్వాత నార్మల్ బోల్డ్. సో నార్మల్ బోల్డ్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట వెయిట్ వచ్చేసి. సో దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఇది అంటే అన్ని అప్పర్ కేసులో కావాలనుకోండి, మీరు దీన్ని అప్పర్ కేసులా పెట్టుకోవచ్చు, లేదంటే లోవర్ కేసులా పెట్టుకోవచ్చు, లేదంటే ఫస్ట్ క్యాపిటలైజ్ అనమాట. ఫస్ట్ లెటర్ వరకు క్యాపిటల్ వచ్చి సెకండ్ మొత్తం మిగిలినంతా కూడా నార్మల్ లెటర్స్ వస్తాయి, ఓకేనా. సో దాని తర్వాత నార్మల్గా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. సో స్టైల్ వచ్చేసి నార్మల్గా పెట్టుకోవచ్చు, ఇటాలిక్ పెట్టుకోవచ్చు, ఒక నిమిషం, ఇటాలిక్ పెట్టుకోవచ్చు, అలాగే ఆబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు, చూసారా. సో ఇలాగా మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. మీ ప్రతి దానికి మీరు ఇక్కడ మ్యాక్సిమం అన్నిటికీ సేమే ఉంటాయి, మీకు అర్థమైపోద్ది వాడే కొద్దికి. అలాగే డెకరేషన్స్, సో అండర్లైన్ కావాలా, లేదంటే ఓవర్ లైన్ కావాలా, లేదంటే లైన్ త్రూ కావాలా, లేదంటే నన్న. సో ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దాని తర్వాత దీన్ని నేను డిఫాల్ట్ పెట్టేస్తున్నాను. తర్వాత లైన్ హైట్ ఎంత ఉండాలి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంది కదా. సో ఈ లైన్ హైట్ ఎంత ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దాని తర్వాత లెటర్స్కి స్పేసింగ్ ఎంత కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత వర్డ్కి ఎంత స్పేసింగ్ కావాలనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వర్డ్ లేదు కాబట్టి అక్కడ రావడం లేదు, ఓకేనా. సో అవి ఆప్షన్స్ అనమాట మీకు ఇక్కడ టైపోగ్రఫీలో. అంటే మీకు ఇక్కడ 2 words వస్తే ఇంకా స్పేస్ వచ్చేది, నేను అది కూడా చూపించేస్తాను. సో నేను ఇక్కడ హనుమాన్ అని టైప్ చేశా కదా. సో సెకండ్ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం గైస్. సో హనుమాన్ అని టైప్ చేశా కదా. సో ఇక్కడ క్యాప్షన్లోకి వెళ్ళి ఇక్కడ టైపోగ్రఫీకి వెళ్ళి, సో ఇక్కడ మళ్ళీ వర్డ్కి స్పేసింగ్ చూసారా. ఇప్పుడు ఇలా వర్డ్కి స్పేస్ పెంచుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత స్పేసింగ్ వచ్చేసి మీకు ఇక్కడ పైన ఇమేజ్కి కింద ఏదైతే క్యాప్షన్ ఉందో దానికి ఎంత స్పేస్ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇవి స్టైల్లో ఉండే ఆప్షన్స్ అనమాట. సో దాని తర్వాత అడ్వాన్స్డ్లో ఉండే ఆప్షన్స్ ఏంటంటే మార్జిన్. సో మీకు ఇక్కడ ఇది ఏదైతే ఇమేజ్ ఉందో దానికి మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ఇదంతా లింక్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. లింక్ చేస్తున్నాను అన్ని, అంటే ఇక్కడ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అన్ని లింక్ చేసుకొని, సపోజ్ ఇక్కడ 10 టైప్ చేశాను అనుకోండి, అంతా మీకు పైన కింద మొత్తం 10 స్పేసింగ్ వస్తుంది అనమాట. సో దీన్ని లింక్ చేస్తున్నాను గైస్. లింక్ చేసుకొని మనం ఇక్కడ సపోజ్ 10 పెట్టుకున్నాం అనుకోండి, 100కి వెళ్ళిపోయింది, 10 పెడుతున్నాను. సో మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ సింపుల్గా చెప్తా చూడండి. మార్జిన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది ఉంది కదా, చూసారు కదా, ఇమేజ్ ఉంది కదా, దీని అవుట్ సైడ్ స్పేసింగ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట, అంటే ఇమేజ్ చుట్టుపక్కల. అలా కాకుండా ప్యాడింగ్ అంటే ఏంటంటే, సో ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ ఇమేజ్ లోపల స్పేస్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను మీకు ఇది యూజ్ చేస్తూ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ యూజ్ చేయడానికి ఏం ఆప్షన్ లేదు, నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా. సో దీన్ని కూడా నేను 0 పెట్టేస్తున్నాను. సో దీన్ని కూడా 0 పెట్టేశాను. సో దాని తర్వాత విడ్త్, మీకు ఇక్కడ ఫుల్ విడ్త్ 100% పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్లైన్ ఆటో పెట్టుకోవచ్చు, లేదంటే కస్టమ్ పెట్టుకొని మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. విడ్త్ ఇక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం, ఓకేనా. సో మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి చూస్తున్నారా ఎలా పెరుగుతుందో ఎలా తగ్గుతుందో. సో ఇలాగనమాట, ఓకేనా. సో దాని తర్వాత ఆర్డర్, ఇది పైకుండా, సపోజ్ ఇక్కడ టెక్స్ట్ పైకి ఉంది, ఇమేజ్ కిందకు ఉంది. సపోజ్ ఈ ఇమేజ్ పైకి తీసుకువెళ్ళాలనుకుంటే ఈ యారో పైన క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది, కిందకి క్లిక్ చేస్తే కిందకి వస్తుంది, ఓకేనా. సో ఇలాగ ఆప్షన్స్ అనమాట. సో దాని తర్వాత సైజ్ పెంచుకోవచ్చు. దాని తర్వాత పొజిషన్ ఫిక్స్డ్ ఉంచితే ఏంటంటే మీకు ఇమేజ్ స్క్రోల్ చేసినా కూడా కదలదు అనమాట. మీకు ఇమేజ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది అనమాట. మీరు ఇమేజ్ అంటే వెబ్సైట్ని ఇలా పైకి, సపోజ్ ఇక్కడ ఇది చూడండి, ఇలా పైకి స్క్రోల్ చేసినా కూడా ఇమేజ్ అనేది అలానే ఉంటుంది, ఇమేజ్ పైకి స్క్రోల్ అవ్వదు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇంకా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాసెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను ఇది నార్మల్గా డిఫాల్ట్ పెట్టేస్తున్నాను. సో దాని తర్వాత మనకి మోషన్ ఎఫెక్ట్స్ అనమాట. సో మోషన్ ఎఫెక్ట్స్ ఇవి ఏంటంటే మీరు ప్రోకి అప్గ్రేడ్ అవుతేనే ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా మీరు నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అంటే మీకు క్లాస్ 4 వీడియోలో చెప్పాను. సో మీరు యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు పర్టికులర్ ఆబ్జెక్ట్కి యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఇమేజ్కి యానిమేషన్ ఫేడ్ ఇన్ క్లిక్ చేస్తున్నా, ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చిన వెంటనే లోడ్ చేస్తే, రిఫ్రెష్ చేసినా లోడ్ చేసినా కూడా మన వెబ్సైట్ మళ్ళీ న్యూగా లోడ్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న యానిమేషన్ వస్తుంది అనమాట. ఇలా యానిమేషన్స్ వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇలా ఫేడ్ ఇన్ రైట్ అని చెప్పేసి, ఫేడ్ ఇన్ అప్ అని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు కావాలనుకున్నది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది జెల్లో అని చెప్పేసి, ఓకేనా, రబ్బర్ బ్యాండ్ అని చెప్పేసి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే నన్ను పెట్టేస్తున్నాను. మీరు ఒకవేళ యానిమేషన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యానిమేషన్ యాడ్ చేసుకున్నారనుకోండి, దాని డ్యూరేషన్ స్లోగా ఉండాలా, నార్మల్గా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఫాస్ట్గా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, లేదంటే స్లోగా పెట్టుకోవచ్చు, ఓకేనా.
సో దాని తర్వాత డిలే ఏమైనా కావాలనుకుంటే అంటే వెబ్సైట్కి వచ్చిన ఎన్ని సెకండ్స్కి ఎన్ని మిల్లీ సెకండ్స్కి ఆ యానిమేషన్ అనేది కనపడాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత ఇది నార్మల్ పెట్టేస్తున్నాను. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ అంటే మీకు ఇక్కడ రొటేట్ క్లిక్ చేసుకుంటే మీరు దీన్ని రొటేట్ చేయొచ్చు ఇమేజ్ని. చూస్తున్నారు కదా. సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట 360 degrees. సో నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత 3D రొటేట్ ఏంటంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలాగా 3Dగా మీరు దీన్ని ఇమేజ్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా బాగా వస్తాయి ఆప్షన్స్. ఓకేనా. సో దీని తర్వాత వైలో ఎలా కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత పర్స్పెక్టివ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో సేమ్. సో మీరు ఇక్కడ పర్స్పెక్టివ్ని కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో ఇది 1000% పెట్టేస్తే నార్మల్గా ఉంది. మీరు ఇక్కడ తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో ఇలా ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని నేను రీసెట్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత ఆఫ్సెట్ ఏంటంటే ఆఫ్సెట్ ఇలా చూడొచ్చు. సో ఇలా రైట్కి, లెఫ్ట్కి, కిందకి, పైకి సెట్ చేసుకోవడానికి. సో దీన్ని మళ్ళీ రీసెట్ క్లిక్ చేస్తున్నాను. సో దీని తర్వాత స్కేల్ అంటే మీకు ఇది ఎంతవరకు స్కేల్ చేసుకోవాలి అనుకుంటే మీరు అంతవరకు స్కేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా స్కేల్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. అంటే నేను ఇక్కడ ఇమేజ్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇమేజ్ వరకే కనిపిస్తుంది. మీరు ఇంకా టెక్స్ట్ని కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ ఆప్షన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానని నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండను. మీకు నేను ఈ సిరీస్లోనే ఒక వెబ్సైట్ కూడా బిల్డ్ చేసేస్తాను ప్రాపర్గా. అంటే నేను ఇది వెబ్సైట్ డెవలప్మెంట్కి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను మీకు కరెక్ట్గా అన్ని ఆప్షన్స్ చూపించిన తర్వాత ఈ కోర్స్ ఎండ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఎందుకంటే వెబ్సైట్ డెవలప్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్ థింగే, చేయడానికి ఈజీగా ఉంటుంది కానీ ఆప్షన్స్ అన్నీ అర్థం కావన్నమాట. మనం అవి ఓన్గా రీసెర్చ్ చేసుకోవాలి. నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో దాని తర్వాత స్కీవ్ అని చెప్పేసి సో మీరు ఇలా రైట్కి, లెఫ్ట్కి బెండ్ అయ్యేలాగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని ఏంటంటే మీరు ట్రై చేయండి గైస్. మీరు ట్రై చేస్తేనే అర్థమవుతాయి. నేను చెప్తే మీకు అంత ఈజీగా అర్థం కావు. మీరు ప్రతి ఒక్క ఆప్షన్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఎలిమెంటర్ అనేది మీకు ఒక ఇంటర్ఫేస్, ఒక ఐడియా వచ్చింది కదా. సో కాబట్టి మీరు ఏ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్లో సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా చెక్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట అసలు ఆప్షన్ అంటే ఏంటి అనేది. మీరు ఆప్షన్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత మీరు పబ్లిష్ చేయాలి. అంటే ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన పబ్లిష్ చేస్తేనే మీరు చేసిన వర్క్ అంతా సేవ్ అవుతుంది. పబ్లిష్ చేయకపోతే ఆ వర్క్ అంతా అక్కడతో, అంటే మీరు చేసిన వర్క్ అంతా సేవ్ అవ్వదు అనమాట, టైం వేస్ట్. సో కాబట్టి మీరు ఏ వెబ్సైట్లో ఏ వర్క్ చేసినా కూడా ఇక్కడ పబ్లిష్ అనే ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎలిమెంటర్ అనమాట. సో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్. ఓకేనా. సో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ టైప్ వచ్చేసి కలర్ పెట్టుకోవచ్చు. సపోజ్ రెడ్ పెడుతున్నాను. ఓకేనా. సో మళ్ళీ నేను దీన్ని రీసెట్ చేసేస్తున్నాను. ఒక్క నిమిషం గైస్. సో దీనిపైన క్లిక్ చేసి రీసెట్ చేస్తున్నాను. దాని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇమేజ్ కావాలా, సో కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇమేజ్ ఎంత ఫుల్ ఉండాలా, థంబ్నెయిల్ ఉండాలి, సేమ్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట. పొజిషన్ మళ్ళీ. సో ఇదేంటంటే సెంటర్ లెఫ్ట్ ఆ ఇమేజ్ని, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని అలైన్మెంట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనమాట. రిపీట్ అంటే నో రిపీట్, అంటే ఇమేజ్ని ప్రతిసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో డిస్ప్లే సైజ్ వచ్చేసి డిఫాల్ట్, ఇవన్నీ డిఫాల్ట్గానే ఉంచండి. వీటి టైం వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఆప్షన్స్. సో దాని తర్వాత బోర్డర్ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ రీసెట్ చేసేస్తున్నాను గైస్. సో ఇమేజ్ డిలీట్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత బోర్డర్. సో ఇందాక వచ్చిన బోర్డర్ ఆప్షన్స్ అన్ని ఏంటంటే ఈ ఇమేజ్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ కనిపించే ఆప్షన్స్ అంటే మీకు చెప్పాను కదా ఇందాక, మీకు ఆప్షన్స్ ఏదైతే పర్టికులర్ ఎలిమెంట్ తీసుకుంటారో దానికి అవుట్ సైడ్ ఉంటాయి, ఇన్సైడ్ ఉంటాయి అనమాట. సో మీకు అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, మీరు అవన్నీ యూజ్ చేయాలి, అప్పుడే అర్థమవుతాయి మీకు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బోర్డర్ సాలిడ్ పెట్టుకున్న తర్వాత విడ్త్ పెట్టుకోవచ్చు, రేడియస్ పెట్టుకోవచ్చు, బోర్డర్ కలర్ పెట్టుకోవచ్చు, బాక్స్ షాడో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ సేమ్ ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి, కాకపోతే ఇందాక ఇన్సైడ్ చూపించాను, ఇప్పుడు అవుట్ సైడ్ అనమాట. సో సేమ్ ఆప్షన్స్. సో దాని తర్వాత మాస్క్ యాడ్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ సర్కిల్, అంటే మీరు సపోజ్ కొన్ని స్క్వేర్ ఇమేజెస్ తీసుకుంటే వాటిని రౌండ్గా చూపించాలనుకుంటే మీరు ఇక్కడ మాస్క్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సర్కిల్. మీకు ఇక్కడ వేరే సెలెక్ట్ చేసుకుంటే షేప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే అది ఆ షేప్ కిందకి ఆ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. సో ఫిల్. ఓకేనా. సో దాని తర్వాత కస్టము, దాని తర్వాత ఫిట్ పెట్టుకుంటే సెంటర్, అంటే మీకు ఇమేజ్ మొత్తం, ఈ షేప్ మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి సెంటర్ పెట్టుకోవచ్చు, సెంటర్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఆ షేప్ని ఆ ఇమేజ్లో ఎటువైపు పెట్టాలి,
ఓకేనా. సో దాని తర్వాత దాని అలైన్మెంట్ అనమాట, టాప్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో బాటమ్ సెంటర్ పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత బాటమ్ రైట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని నో రిపీట్ అయి ఉంచాలి గైస్, ఎందుకంటే రిపీట్ అయిన ఎలిమెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత రెస్పాన్సివ్నెస్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఏది డిజైన్ చేసి డెవలప్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి గైస్, మీరు వెబ్సైట్ చేస్తున్నారంటే ఆ వెబ్సైట్ డెస్క్టాప్లో చూడడానికి రెస్పాన్సివ్గా ఉండాలంటే డెస్క్టాప్ ఫ్రెండ్లీ ఉండాలి. ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లో చూసే వాళ్ళకి ట్యాబ్లెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అలాగే మొబైల్ ఫ్రెండ్లీ, మనకి మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్ అనమాట. మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి వెబ్సైట్ అనేది. సో అన్ని ఆప్షన్స్ డెస్క్టాప్లో చూసే వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి, మొబైల్లో చూసే వాళ్ళకి అవైలబుల్ ఉండవు అంటే అలా కాదు. మీరు ఏది డిజైన్ చేసుకున్నా కూడా మీకు మొబైల్లో రెస్పాన్సివ్గా ఉండాలి, అలాగే ట్యాబ్లెట్లో రెస్పాన్సివ్గా ఉండాలి, డెస్క్టాప్లో కూడా రెస్పాన్సివ్గా ఉండాలన్నమాట. సపోజ్ మనం ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్ని మీరు ఎక్కడైనా అంటే డెస్క్టాప్లో కానీ ట్యాబ్లెట్లో కానీ మొబైల్లో కానీ హైడ్ చేయాలనుకుంటే అక్కడ ఆన్ చేసుకోవచ్చు అనమాట, హైడ్ చేసుకోవచ్చు. షో అంటే షో ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత అట్రిబ్యూట్స్, ఇదంతా మీరు అప్గ్రేడ్ అవుతూనే వస్తుంది. సో దీని తర్వాత కస్టమ్ సిఎస్ఎస్, సో ఇది కూడా మీరు ఎలిమెంటర్ ప్రో వర్షన్ తీసుకుంటే వస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు ఈ ఆప్షన్స్ వరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏవైతే కంటెంట్ స్టైల్ అడ్వాన్స్డ్లో చెప్పానో ఆప్షన్స్ వరకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్కి పెట్టుకొని చూడండి. సో నేను ఇప్పుడు మీకు ఎలిమెంటర్ని పరిచయం చేస్తాను అని చెప్పాను కాబట్టి, సో మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంటున్నాను, ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీకు హెడ్డింగ్ అంటే ఏంటి, హెడ్డింగ్ పెట్టుకుంటాం. హెడ్డింగ్ పెట్టుకొని సపోజ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేశాను. సో దీన్ని మీరు H1 లాగా పెట్టాలనుకుంటున్నారా, H2 లాగా పెట్టుకున్నారంటే ఇది HTML ట్యాగ్ అనేది మీకు SEO చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మ్యాక్సిమమ్ H2 H3లో పెట్టుకోండి. H1 అనేది హోమ్ పేజ్లో ఏమైనా ఎడిట్ చేసేటప్పుడు H1 ఒక్కటే పెట్టుకోండి, అంటే మీ మెయిన్ హెడ్లైన్ ఒకటే పెట్టుకోండి అనమాట. దీన్ని హెడ్లైన్ అంటారు. హెడ్1 ఒక్కటే పెట్టుకోండి, H1. ఓకేనా. సో మిగిలినవన్నీ H3 పెట్టుకొని వీటిని స్టైలిష్లో మీరు ఇక్కడ సైజెస్ పెంచుకోండి, తగ్గించుకోండి. నేను చెప్తా చూడండి. టైపోగ్రఫీలో పెంచుకోవాలనుకుంటే సైజ్ పెంచుకోండి. సైజ్ కోసం H1 H2 లాగా వాడొద్దు, కానీ హోమ్ పేజ్కి మాత్రం ఒక H1 ఉంచండి గైస్. ఓకేనా. సో నేను చెప్తాను, మీకు బేసిక్గా చెప్తున్నాను, నేను ఇంకా అడ్వాన్స్డ్గా చెప్తాను. ఇది అంటే ఇది మీకు ఎలిమెంటరీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇవాళ క్లాసే కాబట్టి మీకు ఇప్పుడు అంత ఈజీగా అర్థం కాదు. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ప్రాసెస్లో మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట. అన్నీ ఒక్కరోజే అర్థం కావు, మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు కింద ఇమేజ్కి ఏవైతే ఎలిమెంట్స్ చూపించానో అవే ఉంటాయి అనమాట, స్టైల్లో కానీ ఇక్కడ అడ్వాన్స్డ్లో కానీ. సో కానీ మీకు ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్వి చూపిస్తా చూడండి. సో మీ ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా, హెడ్డింగ్ తీసుకున్నా, అలాగే నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నా. ఓకేనా. సో మీకు టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్న సేమ్ ఆప్షన్స్ రిపీట్ అవుతాయి, అంటే మ్యాక్సిమం 90% సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి కొన్ని ఆప్షన్స్ చేంజ్ ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు మీకు హెడ్డింగ్ ఇమేజ్కి సేమ్ ఆప్షన్సే ఉంటాయి. సో ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నా కదా, ఇది ఏంటంటే మీరు సపోజ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెట్టారు. సపోజ్ ఇది డిజిటల్ మార్కెటింగ్, నేను చూపిస్తాను పర్ఫెక్ట్గా. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దానికి మీరు కలర్స్ పెట్టుకోవచ్చు. నేను ఇది బ్లాక్ పెడుతున్నాను, అలాగే దీని టైపోగ్రఫీ సైజ్ తగ్గిస్తున్నాను. సో దాని తర్వాత దీని అలైన్మెంట్ లెఫ్ట్కి ఉంచేస్తున్నాను. సో దీని తర్వాత దీనికి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెట్టాం కదా, దీన్ని మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు, మీ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని టెక్స్ట్ ఎడిటర్ అంటారు అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత దీనికి కూడా కాలమ్స్ 1 లేదంటే 2 లేదంటే 3 4, సో ఇలా కాలమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం వదిలేండి, మీరు కాలమ్ 1 పెట్టుకోండి. సో నేను ఈ వీడియోలో ఏంటంటే గైస్ మీకు ఇక్కడ ఎలిమెంటర్లో కంటెంట్ అంటే మీకు ఇక్కడ కనిపించే ఆప్షన్స్లో వీటి లోపల కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్ అని ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటి లోపల ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా అడ్వాన్స్డ్కి తీసుకువెళ్ళలేదు ఎలిమెంటరీ వీడియోలో, కానీ ఇంకా కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఈ 3 ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియో చూపిస్తాను. వీడియోని సేమ్ మళ్ళీ వీడియో ఎలిమెంట్ మనం ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాం. డ్రాగ్ చేసుకుంటే సపోజ్ మీది ఒక యూట్యూబ్ వీడియో ఉందనుకోండి. సపోజ్ మీది ఒక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఆ వీడియో ఇక్కడ చూపించాలనుకుంటే ఆ యూట్యూబ్ వీడియో లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, వీడియో ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా కాకుండా ఇక్కడ యూట్యూబ్ కాకుండా సెల్ఫ్
సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఏంటంటే మీరు అది ఎక్కడ అప్లోడ్ చేయలేదు, జస్ట్ వీడియో మీ దగ్గర ఉంది, దాన్ని మాత్రమే ఇక్కడ చూపించాలంటే కనుక ఇక్కడ మీరు సెల్ఫ్ హోస్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సపోజ్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ కావాలనుకుంటే ఇది యాడ్ చేసుకొని యూఆర్ఎల్ ఇచ్చేస్తే, అంటే సపోజ్ మీ దగ్గర వీడియో ఉంది, వీడియోకి ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసి ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ వీడియో ప్లే అవుతుంది అనమాట, మీ వెబ్సైట్లో వీడియో ప్లే అవుతుంది అనమాట. సో దానికి స్టార్ట్ టైం పెట్టుకోవచ్చు, ఎనీ టైం పెట్టుకోవచ్చు, దాని తర్వాత ఆటో ప్లే పెట్టుకోవచ్చు, సో ప్లే ఆన్ మొబైల్, సో మ్యూట్ పెట్టుకోవచ్చు, అంటే ఆడియో మ్యూట్ పెట్టుకోవచ్చు, లూపు అంటే వీడియో ప్లే అవ్వడం ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా, లూప్లో అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇది ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు వీడియో అయిపోయిన తర్వాత వీడియో అక్కడితో ఆగిపోద్ది, ఓకేనా. సో దాని తర్వాత ప్లే కంట్రోల్స్, సో ప్లే కంట్రోల్స్ అంటే ప్లే బటన్స్, స్టాప్, పాజ్ అనేవి మీకు ఉంటాయి కదా, సో అవి ఆప్షన్స్ అనమాట. డౌన్లోడ్ బటన్, ఒకవేళ ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకునేలాగా పెట్టాలనుకుంటే డౌన్లోడ్ బటన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత పోస్టర్ అంటే ఏం లేదు గైస్, సపోజ్ సో మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఐడియా ఉంటే కనుక థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇమేజ్ ఓవర్లే, దీన్ని సేమ్ ఇమేజ్ ఓవర్లే అంటే దీని గురించి నేను వీడియోస్ యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లెంత్ ఇక్కడికి ఎక్కువైపోయింది. సో నేను మీకు ఇక్కడ ఏంటంటే ఈ బేసిక్లో అట్లీస్ట్ ఈ బేసిక్లో ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను అనమాట. సో వీడియో తర్వాత బటన్ అనమాట. సో బటన్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఈ బటన్ పెట్టుకొని, సో దీని అలైన్మెంట్ సెంటర్ పెట్టేసుకుంటున్నాను, సెంటర్ పెట్టేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర డౌన్లోడ్ పెడుతున్నాను. సపోజ్ నా దగ్గర ఒక బ్రౌచర్ ఉంది, నేను ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెబ్సైట్ చేస్తున్నాను, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ బ్రౌచర్ ఉంటుంది కదా, వెంచర్ రిలేటెడ్ బ్రౌచరు, ఆ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకునేలాగా ఇక్కడ డౌన్లోడ్ అని పెట్టేసి అది డౌన్లోడ్ చేసుకునే ఆ బ్రౌచర్ లింక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి ఆ పీడిఎఫ్ ఓపెన్ అయిపోద్ది, వాళ్ళ ఆ బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సో దాని తర్వాత గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా కనిపిస్తుంది కదా. సో ఇలాగా గూగుల్ మ్యాప్స్ మీరు చాలా వెబ్సైట్లో చూసే ఉంటారు. సో నేను దీన్ని జూమ్ పెంచుతున్నాను, అలాగే దీని హైట్ కూడా పెంచుతున్నాను, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ లండన్ కింగ్డమ్ ఉంది, నేను ఇక్కడ విజయవాడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాప్ ఓపెన్ అవుతుంది అనమాట, ఎవరి యూజర్ మన వెబ్సైట్కి వచ్చినా కూడా విజయవాడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లొకేషన్ దగ్గర మీ డోర్ నెంబర్తో సహా ఏదైతే అడ్రస్ ఉంటుంది కదా, మీ ఆఫీస్ అడ్రస్, ఆ అడ్రస్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. అంటే మీ వెబ్సైట్లో చూసిన వాళ్ళకి మీ ఎగ్జాక్ట్ ఆఫీస్ లొకేషన్ తెలియాలనుకుంటే ఆఫీస్ లొకేషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఈ ఆప్షన్ గూగుల్ మ్యాప్స్ అనమాట. సో దాని తర్వాత ఐకాన్స్ అంటే ఏం లేదు గైస్, సపోజ్ నేను చూపిస్తాను, కార్డ్స్ ఉంటాయి, మీకు ఈ కార్డ్స్ ఐడియా ఉందా, నేను చూపిస్తాను చూడండి. సపోజ్ ఈ కార్డ్స్ చూసారా, ఇక్కడ ఫస్ట్ ఐకాన్ వచ్చింది, ఇది ఇమేజ్ కాదు చూడండి, ఇవి ఇమేజెస్ కాదు, ఇవి ఐకాన్స్ అనమాట. ఈ ఐకాన్స్కి ఇలా ఐకాన్స్ కనిపించడానికి దీన్ని వాడతాం అనమాట. సో ఈ ఐకాన్ అనే దాన్ని అందుకే వాడతాము, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐకాన్స్ ఎలా వాడాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా ఐకాన్స్ ఎలా చూపించాలని చెప్పేసి. సో దాని తర్వాత మనకి ఇంకా బేసిక్లో ఏముంది, సో స్పేసర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ 2 పర్టికులర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఈ హెడ్డింగ్ అలాగే ఈ టెక్స్ట్ ఎడిటర్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కావాలనుకోండి, మీకు ఎక్కువ గ్యాప్, సో మీరు ఇక్కడ దీన్ని అన్లిక్ చేసేసి ప్యాడింగ్ 10 పెట్టుకోవచ్చు అనమాట. మనకి టాప్ అంటే మనకి పైనకి దానికి కింద దానికి గ్యాప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 10 పెట్టుకోవచ్చు, మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. సో అప్పుడు కూడా మీకు ఇక్కడ ఏంటంటే స్పేస్ వస్తుంది, మీరు ఇక్కడ చూసారు కదా స్పేస్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే అసలు కంప్లీట్లీ సెపరేట్గా ఇక్కడ ఈ స్పేసర్ని తీసుకువెళ్ళి సపోజ్ ఈ 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మధ్యలో పెడితే ఏంటంటే మనకి ఆ రెండింటి మధ్యలో స్పేస్ వస్తుంది. సో స్పేస్ ఎంత కావాలి అనేది మీరు ఇక్కడ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్ డివైడర్ అంటే ఏం లేదు గైస్, చాలా సింపుల్ అనమాట. మీకు ఒక 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని డివైడ్ చేస్తున్నట్టు కనిపించాలి అనుకోండి, సపోజ్ నేను చూపిస్తా చూడండి. డివైడర్ని తీసుకెళ్ళి ఈ రెండింటి మధ్యలో పెట్టాను అనుకోండి, సో ఇలా లైన్ లాగా వచ్చింది కదా. సో దీన్ని మనం ఏంటంటే డివైడర్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఉన్న స్పేసర్ డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేస్తే డిజిటల్ మార్కెటింగ్కి టెక్స్ట్ ఎడిటర్కి, అంటే ఇది హెడ్డింగ్, ఇది టెక్స్ట్ ఎడిటర్ అనమాట, ఈ రెండింటి మధ్యలో డివైడరు. సో దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డబల్ లాగా, డాటెడ్ లాగా, ఓకేనా. సో అలాగే మీకు ఇంకా కర్వ్స్ లాగా మీకు ఇక్కడ డిజైన్స్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ యూజ్ చేసుకొని ఏంటంటే మీరు ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని, ఎలిమెంట్స్ని, ఓకేనా. సో ఇలా ఈ ఆప్షన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే సో మీకు ఇక్కడ బేసిక్లో ఉన్న ఆప్షన్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపించే హెడ్డింగ్ కానీ, ఇమేజ్ కానీ, టెక్స్ట్ ఎడిటర్ కానీ, వీడియో కానీ, అలాగే బటన్ కానీ, డివైడర్ కానీ, స్పేసర్ కానీ, ఓకేనా, గూగుల్ మ్యాప్స్ కానీ, ఐకాన్స్ కానీ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను.
సో దాని తర్వాత వీటి లోపల సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి గైస్. మీరు ఇక్కడ ఏవైతే కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్ చూసారో వీటి లోపల మ్యాక్సిమం అన్నిటికీ అంటే మీరు హెడ్డింగ్ తీసుకున్నా, ఇమేజ్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా, ఐకాన్స్ తీసుకున్నా, బటన్స్ తీసుకున్నా, స్పేసర్ తీసుకున్నా, మీకు మ్యాక్సిమం అన్ని 90% వరకు ఏంటంటే సేమ్ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. కొన్ని వాటిలో ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఎలిమెంటర్ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఫస్ట్ మెయిన్ బేసిక్ ఆప్షన్స్ అన్నీ చూపించాను అనమాట. మీకు ఎలిమెంటర్ ఇంటర్ఫేస్ ఇంట్రడ్యూస్ చేశాను. సో అడ్వాన్స్డ్గా ఇంకా చెప్పలేదు, కంగారు పడకండి. అడ్వాన్స్డ్గా అంటే ఎలిమెంటర్ మీద వీడియో అయిపోలేదు. అంటే మీకు ఇక్కడ నుంచి ఇవాళ నుంచి క్లాస్ 5 నుంచి ఏదైతే వీడియోస్ వస్తున్నాయో అన్నిటిలో మనం ఎలిమెంటర్ యూజ్ చేస్తాం అనమాట. మీకు అన్ని స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తాను. యాక్చువల్గా ఈ వీడియోని క్లాస్ 5ని ఇంకొక వేలో తీసుకువెళ్దాం అనుకున్నాను. ఎలాగంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హీరో సెక్షన్ అని చెప్పా కదా, దీన్ని ఎడిట్ చేస్తూ ఎలాగా చేయాలి అనేది చెప్దాం అనుకున్నాను. కానీ నేను మీకు ఒకటి చెప్పాను కదా, హెడర్ ఫోల్డర్ చేయాలని చెప్పాను కదా. సో మీకు ఇక్కడ హీరో సెక్షన్ చేస్తే ఏంటంటే మీకు అక్కడ కొన్ని సెట్టింగ్స్ వరకే కవర్ అవుతాయి, మిగిలినవన్నీ కవర్ అవ్వని చెప్పేసి సో నేను అదే ఆపేసి ఫస్ట్ ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ ఎలిమెంటర్ని యూస్ చేసుకొని హెడరు, ఫోటరు ప్రొఫెషనల్గా ఎలా చేయాలనేది చూపిస్తాను, ఓకేనా. సో దానికోసమే నేను ముందల ఇవాళ క్లాస్లో ఎలిమెంటరీ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు ఇంకా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.